షలోమ్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. 1 John chapter 1 verse 9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. If we confess our sins, he is faithful and just and will forgive us our sins and purify us from all unrighteousness. మన పాపములు క్షమించబడటం కన్నా గొప్ప బహుమతి ఇంకేదైనా ఉంటుందా? సత్యాన్వేషకులుగా ఉన్న ప్రతి ఒక్కరి తపన కూడా అదే కదా. పాపంతో నిండిన జీవితాలు, శాపంతో గతి తప్పిన బ్రతుకుల్లో వెలుగురేఖలు నింపబడి ఆరిపోయిన మన వెలుగు దీపాలు, మన ఆత్మజ్యోతులు దేవాది దేవుని ప్రేమ చేత వెలిగింపబడాలనే తపనే కదా ప్రతి ఒక్కరిది. యేసయ్యను మన రక్షకునిగా అంగీకరిస్తే కేవలం మన పాపంల నుండి విముక్తి మాత్రమే కాదు, కానీ మరింత శుభవార్త ఏమిటంటే మనం పవిత్రపరచబడతాం. వాక్యము చేత ఉదక స్నానము చేయించి కళంకము, మరకలు, పాపపు డాగులన్నీ కడిగి అగ్ని చేత పుటము పెట్టి మనలను పరిశుద్ధులుగా పిలుస్తున్నారు. దట్స్ ఇంక్రెడిబుల్. నాట్ ఓన్లీ ఫర్ గివెన్, వీఆర్ మేడ్ క్లీన్ అండ్ న్యూ. హల్లెలూయా. అయితే వీటన్నింటికి మొదట మన అతిక్రమములను, తప్పిదములను విడిచి మారు మనస్సు అనుభవంలోనికి రావటం అనేది మన నుండే ప్రారంభం కావాలి. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు విమోచన, నిత్య జీవం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ కృపచేత క్షమాపణలు పొందిన మేము కూడా మా తోటి వారిని క్షమించగలిగే మనస్సును, మీకును మా తోటి వారికి నమ్మకంగా జీవించగలిగినటువంటి జీవితాలను, కరుణను చూపించగలిగినటువంటి హృదయాలు మాలో నూతనంగా సృష్టించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో బహువినయంగా స్తుతించి వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.